పార్టీని వీడుతున్న నేతలకు ఘాటు వార్నింగ్ ఇచ్చింది బీఆర్ఎస్. ఇప్పుడు పార్టీ మారితే భవిష్యత్తులో కాళ్లు పట్టుకున్నా మళ్లీ పార్టీలోకి రానివ్వబోమని స్పష్టం చేసింది. నమ్మిన వాళ్లే మోసం చేయడం బాధిస్తోందన్నారు కేటీఆర్. ఇక పార్టీలోంచి పోయిన వాళ్ళంతా పవర్ బ్రోకర్లే అని, కార్యకర్తలు మాత్రం కాదన్నారు హరీష్ రావు. బాధ ఎక్కడ అనిపిస్తుందంటే, ఎవడో బయటవాడు మోసం చేస్తే బాధ అనిపించదు. నీతోనే నీడలాగా తిరిగి, నీతోనే 24 గంటలు ఉండి, నీ పక్కనే కూర్చొని, నీతోనే అన్ని మాటలు చెప్పి, అన్ని మంచి మాటలు చెప్పి, కష్టకాలంలో ఉంటామని చెప్పి మాటిచ్చి అక్కడ కేసీఆర్ గారి కూతురు అరెస్ట్ అవుతుంటే ఇక్కడ నవ్వుకుంటూ తుమ్ముకుంటూ ఇద్దరు పోయి కండువా కప్పుకునే దృశ్యం ఏదైతే ఉన్నదో తప్పకుండా దానికి బదిలా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇదే పట్నం మహేందర్ రెడ్డి, ఇదే రంజిత్ రెడ్డి వచ్చి కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకున్న మళ్ళా పార్టీలోకి రానియము అనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాళ్ళకు తప్పకుండా బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. వచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్న మళ్ళీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళని మాత్రం మళ్ళీ రానిచ్చే ప్రసక్తే లేదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్. దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. కార్యకర్తలు ఎవరు పోతలేరు, గ్రామ స్థాయి మండల స్థాయి వాళ్ళు ఎవరు పోతలేరు. ఎవరైతే మధ్యలో మన పార్టీలకు వచ్చిండ్రో కొంతమంది పవర్ బ్రోకర్లు, కొంతమంది నాయకులు ఈ పార్టీని వదిలిపెట్టిపోతా ఉన్నారు. బట్ ఒకటే నిర్ణయం తీసుకున్నది పార్టీ, ఎవడైతే ఇప్పుడు పార్టీ నుంచి పోయిండో రేపు కాళ్ళు మొక్కినా పార్టీలోకి రానిచ్చేది లేనే లేదు. బీఆర్ఎస్ పార్టీకి అధికారం పోగానే, కాంగ్రెస్ పార్టీకి అధికారం రాగానే ఈగలు పోయినట్టుగా కొంతమంది ఇవాళ ఆగలేక ఆగమాగం అయిపోతూ ఆత్రపడిపోతూ ఇవాళ పార్టీ వదిలేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కప్పల్ లెక్క ఇవాళ కాంగ్రెస్ మత్తడిలోకి దూకేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బాధ కలిగేది ఏంటంటే, పోయే వాళ్ళందరూ ఆత్మగౌరవాన్ని మాట్లాడుతూ ఉన్నారు. అధికారం ఉన్నన్ని రోజులు ఎవరికి ఆత్మగౌరవం గుర్తురాలి. ఉట్టి డెవలప్మెంట్ కోసం వెళ్తున్నాను, కొత్త వర్డ్ వచ్చింది, డెవలప్మెంట్ కోసం వెళ్తున్నాను అంటే ఎమ్మెల్యే వెళ్ళిపోతుంది. అరే నాకు డెవలప్మెంట్ కోసం వెళ్తున్నాను అంటే వేరే 39 మన దగ్గర ఉన్న 30+ ఎమ్మెల్యే ప్లేసెస్ డెవలప్ చేయడా సీఎం? ఆయన వాళ్ళకి చీఫ్ మినిస్టర్ కాదా? ఆ కాన్స్టిట్యూన్సీ చీఫ్ మినిస్టర్ కాదా? ఆయన అందరూ చీఫ్ మినిస్టర్ అంటే ఆయన పార్టీ వాళ్ళు ఉంటేనే డెవలప్మెంట్ అవుతుంది. పార్టీ వాళ్ళు డెవలప్మెంట్ అనేది కాదు. ఇట్స్ ఫేక్.